ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. పగలు కష్టపడి పనిచేస్తారు, రాత్రి అయితే కాస్త ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటారు. కానీ ఆ గ్రామాల్లో చీకటి పడిందంటే చాలు ఊపిరి బిగబట్టి బతకాల్సిందే. ఎటు నుంచి ఏ మృత్యువు విరుచుకుపడుతుందో తెలియని నిస్సహాయత. ఎప్పుడు ఏనుగుల గుంపు వచ్చి ఇళ్లను కూలుస్తుందో, ఎప్పుడు ఒంటరి ఏనుగు వచ్చి ప్రాణాలు తీస్తుందోనని ప్రతీక్షణం చావుతో సహవాసం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలో ఇప్పుడు ఇదే భయానక పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి ఓ ఒంటరి ఏనుగు చేసిన హల్చల్ ఆ గ్రామస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. పలమనేరు రూరల్ మండలం ఇందిరానగర్లో సోమవారం రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. అడవిలో నుంచి అటు ఇటు తిరుగుతూ వచ్చిన ఓ ఒంటరి ఏనుగు నేరుగా జనావాసాల్లోకి చొరబడింది. ఇందిరానగర్కు చెందిన భారతమ్మ అనే పేద రైతు ఇంటిపై ఆ గజరాజు విరుచుకుపడింది. క్షణాల వ్యవధిలో ఇళ్లన్నింటినీ ధ్వంసం చేసింది. గోడలు కూల్చేస్తూ లోపల ఉన్న సామాన్లను తొక్కుకుంటూ వెళ్ళింది. ఆ సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి భారతమ్మ కుటుంబం, గ్రామస్తులు పడిన ఆవేదన వర్ణనాతీతం. ఆ ఏనుగు అంతటితో ఆగలేదు. చుట్టుపక్కల ఉన్న పంట పొలాలపై పడి ఎంతో కష్టపడి పెంచిన పంటనంతా కాళ్లతో తొక్కి తింటూ పూర్తిగా నాశనం చేసింది. తెల్లారి చూసేసరికి అక్కడ ఇల్లు లేదు, చేతికి రావాల్సిన పంట లేదు. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఆ బాధితురాలు భారతమ్మపై ఏనుగు దాడి చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇదే ఒంటరి ఏనుగు ఆమె ఇంటిని, ఆమెకున్న కొద్దిపాటి పంట పొలాలను పూర్తిగా ధ్వంసం చేసింది. రెక్కలు ముక్కలు చేసుకొని మళ్లీ ఇల్లు చక్కబెట్టుకొని అప్పులు తెచ్చి పంటలు వేసుకుంటే విధి మళ్లీ ఏనుగు రూపంలో వచ్చి ఆమె జీవితాన్ని రోడ్డున పడేసింది. ఏనుగులు రాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోలార్ కంచెలు ఏమాత్రం పనిచేయడం లేదు. ఇవి కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి తప్ప ఏనుగులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి అంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్షణ కవచాలు దేనికి పనికి రాకుండా పోతే ఇక తమ ప్రాణాలకు దిక్కెవరు అని ప్రశ్నిస్తున్నారు. ఈ మండలంలో ఒక్క ఇందిరానగర్ మాత్రమే కాదు, ప్రతిరోజు ఏదో ఒక చోట ఏనుగుల దాడి జరుగుతూనే ఉంది. రైతులు తాము పండించిన పంటలను నష్టపోవడమే కాకుండా పొలాల దగ్గరకు వెళ్లిన అమాయక రైతుల గజరాజుల దాడిలో ప్రాణాలు కోల్పోతున్నారు. అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, తమ గోడు విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని స్థానికులు వాపోతున్నారు. ఇల్లు కోల్పోయి సర్వస్వం నష్టపోయిన బాధితురాలు భారతమ్మ అధికారులకు ఒకటే డిమాండ్ చేస్తుంది. ఏనుగు ధ్వంసం చేసిన నా ఇంటికి బదులుగా ప్రభుత్వమే నాకు కొత్త ఇల్లు కట్టించి ఇవ్వాలి, పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలి అని వేడుకుంటుంది. 4 సంవత్సరాలుగా నష్టపరిహారం జరుగుతానే ఉంది. మాకు ఏనుగులు ఏం చూసి అరకట్టే పని లేదు. లైన్లు వదులుతామంటారు కానీ లైన్లు వదిలిందిలే ఏమీ లేదు. ప్రాణాలతో గొడ్డు గోదా ఉంటే బియ్యం పెట్టుకోకూడదు, ఫీడ్ పెట్టుకోకూడదు అంటే ఏడ పెట్టుకునేది? మేము మా భూమిలో మేము పెట్టుకోకుండా ఏడ పెట్టుకునేది? ఏం తినేది? ఏమన్నా క్యాబ్ తీసుకుంటా ఉన్నారా, శారీ తీసుకుంటా ఉన్నారా? లైన్ వదిలిండామంటారు కానీ లచ్చులు పెట్టిండామంటారు కానీ మళ్ళీ రాత్రి కూడా వచ్చింది. 4 సంవత్సరాలుగా తోసింది కాకుండా రాత్రి వచ్చింది ఒంటరి వేనుగో. మాకంతా నష్టం. ముందుకు 40 మూటలు వడ్లు ఎత్తేసింది. ఇప్పుడు ఏదో కొంచెం ఫీడు బియ్యం పెట్టుకుంటే అవి ఎత్తేసేసింది. అది సీట్లు కొట్టేసింది. మాకు ప్రభుత్వం ఆదుకోవండి, మేమేమి లేని వాళ్ళము. మేము ఇదిగా కష్టపడుకుంటే పట్టపోసుకుంటాం, లేకుంటే లేదు. బియ్యము, జొన్నలు, మొక్కజొన్నలు చల్లేదానికి పెట్టుకుంటే అన్నీ ఎత్తిపోసేసింది, కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ రాత్రి వచ్చింది ఒంటరి వేనుగో. ప్రాణాలతో భయంలో ఉండాలి తావా, ఎట్లా బతికేది మేము? మాకు ఇల్లు కట్టించేయండి, మాకు డబ్బులే వద్దు, ఏమి వద్దు, మాకు కట్టించేయండి, మాకు సీట్లు తెచ్చేసి ఇచ్చేయండి చాలు. ప్రభుత్వంకి మేము అదే మరీ కోరుకుంటా ఉన్నాం.